హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు పలకా బలపం. సో, ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా మనము ఒక మూవీ సమంతది కొత్త మూవీ వచ్చింది కదా! దాని గురించి మాట్లాడుకుందాం. సో, మూవీ పేరు 'మా ఇంటి బంగారం'. నేను ఈ వీడియోలో స్పాయిలర్స్ రివీల్ చేయనేమి. జస్ట్ నా ఒపీనియన్స్ చెప్తా. ఓవరాల్ మూవీ చాలా బాగుందండి. యాక్చువల్లీ లైక్ ఐ మీన్ సమంత రియలీ ఆ మూవీ డైరెక్షన్ కానీ, మూవీ మేకింగ్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ చాలా బాగుంది యాక్చువల్లీ. అమేజింగ్ పార్ట్ ఏంటంటే లైక్ సమంత యాజ్ ఎ వుమెన్ అంతమంది విలన్స్‌ని కొడుతున్నా, ఏం చేస్తున్నా కూడా లైక్ ఒక హీరో రోల్, ఒక టిపికల్ ట్రెడిషనల్‌గా గైస్ ప్లే చేసే, అబ్బాయిలు ప్లే చేసే రోల్‌లో ఆమె అంత బాగా ప్లే చేస్తుంటే లైక్ వెనకాల నుంచి విజిల్స్ కూడా వినిపించాయి థియేటర్‌లోని. థాట్ ఈస్ ఇంక్రెడిబుల్ యాక్చువల్లీ. అయితే యాజ్ ఎ మూవీ ఇఫ్ ఇట్ మీకు యాజ్ జస్ట్ ఎ ప్యూర్ పీస్ ఆఫ్ సినిమాటిక్ మూవీ తీసుకుంటే చాలా బాగుందండి. ఈ మూవీ వెనకాల ఐ కెన్ సీ ఆమె ఇంటెన్షన్ ఏంటంటే అమ్మాయిలు కెన్ ఆల్సో బీ లైక్ వెరీ స్ట్రాంగ్, పవర్ఫుల్ అండ్ అమ్మాయిలు చూసి ఎంపవర్ అవ్వచ్చు, ఇలాంటి మూవీ నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో తీసినట్టు కూడా అనిపించింది నాకు. సో కూడోస్ టు దట్ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్‌కి. అండ్ మీరు కనుక చాలా పెద్ద ఫ్యాన్ అయ్యుండి ఈ మూవీకి కానీ, సమంతకి కానీ ఆహ్, ఇక్కడితో ఆపేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ నా క్రిటిసిజం కూడా చెప్దామనుకుంటున్నా. సో, యాక్చువల్లీ కమింగ్ టు పాజిటివ్స్ మాట్లాడుకున్నాము. ఈ మూవీ ఇంటెన్షన్స్ అవన్నీ గూడా. బట్ నెగెటివ్ నాకొక 2 విషయాలు అనిపించాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఆ మూవీ నేను డీటెయిల్స్ చెప్పకుండా ఏం చూసిందంటే లైక్ యాజ్ ఎన్ అమ్మాయి, లెట్స్ సే సఫర్ అవుతున్న అమ్మాయి, లెట్స్ సే సొసైటీ ప్రెషర్స్ వాటెవర్ ఇట్ ఈస్, ఈ మూవీ చూసి ప్రాక్టికల్‌గా వాళ్ళ లైఫ్‌లో ఏం చేంజ్ చేయగలుగుతారు? టు బి హానెస్ట్ నథింగ్. ఎందుకంటే అమ్మాయిని ఒక ఇలాంటి సొసైటీలోని ఆ మూవీలో ఎలా చూపిచ్చారంటే ఒక సూపర్ వుమెన్ లాగా 10 మంది గూండాల్ని కొట్టగలిగే అమ్మాయి అన్నట్టు. ఇన్ రియల్ లైఫ్ అది పాసిబుల్ కాదు. 10 మంది గూండాల్ని కొట్టే అబ్బాయిలు కూడా కొట్టలేరు. సో, లైక్ ఏమి ప్రాక్టికల్‌గా ఏం చూపిచ్చారు? లైక్ ఇన్‌స్పిరేషన్ వచ్చింది ష్యూర్. బట్ ఒక సఫర్ అవుతున్న అమ్మాయి ఫర్ హూమ్ లైక్ లైఫ్‌లో చాలా ప్రెషర్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో, రియల్ వరల్డ్‌లో చాలామందికి ఇదొక ఎంటర్‌టైనర్, ఇన్‌స్పైరర్. బట్ ఇది సమంతకు ఒక మేజర్ ఇమేజ్ బిల్డర్. అంటే ఆమె ఒక బ్రాండ్ లాగా తయారైపోయింది తెలుగు ఆడియన్స్‌లోని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని. సో, ఆమెకు మంచిది. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ కూడోస్ టు హర్. కూడోస్ టు హర్ మేకింగ్ ఎ గ్రేట్ ఎంటర్‌టైనర్. కామెంట్స్‌లో మీరేమనుకుంటారో చెప్పండి. అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ టైమ్.